ఇప్పుడు వాతావరణం మార్పు తర్వాత ఎక్కువ పొల్యూషన్ ఉండటం వల్ల చాలామందికి ఎక్కువ మంది అనుభవించేది శ్వాసకోశ వ్యాధులు. దాంట్లో మనకు ముఖ్యంగా వచ్చేది బ్రాంకియల్ ఆస్తమా. అంటే ఏంటి? మామూలు భాషలో మనం ఉబ్బసం అంటూ ఉంటాం. ఆస్తమా అని. ఏమవుతుంది దీంట్లో? ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. శ్వాసకోశ నాళాలు ఎప్పుడైతే వాపుతోటి దాని ఒక పరిణామం తగ్గుతుందో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవటం వల్ల ఆయాసం కింద దగ్గు, పిల్లి కూతులు ఇవి వస్తూ ఉంటాయి. ఎక్కువ పెద్దవాళ్ళల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇది వంశపారంపరంగా కూడా వస్తుంది కాబట్టి చిన్నపిల్లల్లో కూడా వస్తూ ఉంటుంది. ఈ ఆస్తమా అన్నది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే శరీరంలో మనకి రక్షణ వ్యవస్థ ఎప్పుడైతే పడిపోయి తిరిగి మన మీద దాడి చేస్తుందో దాన్నే మనం ఆటో ఇమ్యూనిటీ అంటాం. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆర్ అలోపతిక్ మెడిసిన్స్లో ఆస్తమాకి శాశ్వత పరిష్కారం లేదు. ఓన్లీ కార్టికోస్టెరాయిడ్స్ ఇస్తారు. స్టెరాయిడ్స్ మన ఒక రక్షణ వ్యవస్థని అణిచివేసి ఆ ఒక్క సమయానికి మాత్రమే మనకి ఉపశమనాన్ని అది ఇస్తూ ఉంటుంది. కానీ ఇన్హేలర్ కూడా ఒక కార్టికోస్టెరాయిడ్ కాబట్టి ఆ ఒక్క సమయానికే మనకు ఉపశమనం ఇస్తుంది. ఇదే శాశ్వత పరిష్కారం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే స్టెరాయిడ్ వాడతామో శరీరంలో రోగనిరోధక శక్తి పడిపోతుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఎస్పెషలీ హార్ట్, కిడ్నీ మీద కూడా దీని ప్రభావం అది చూపిస్తూ ఉంటుంది. కానీ శాశ్వత పరిష్కారం హోమియోపతిలో, డాక్టర్ కేర్ హోమియోపతిలో మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ద్వారా మీకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఎందుకనంటే ఏ ఒక్క వ్యాధి ఒక్క మనిషిలో ఒకలాగా ఉండదు. కంపల్సరీగా వ్యక్తిత్వానికి తగ్గట్టు, శరీరతత్వానికి తగ్గట్టు వ్యాధి లక్షణాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ ఒక్క పరిణామంలో ఆ ఒక్క లక్షణాలు తీసుకున్నప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు రూట్ నుంచి అంటే మనకి రెసిస్టెన్స్ పెరిగి తీవ్రత, ఉద్రిక్తత తగ్గిపోతూ మనకి శాశ్వత పరిష్కారం దీర్ఘకాలంగా మందులయ్యి వాడినప్పుడు మనకు వస్తూ ఉంటుంది. కంపల్సరీగా జాగ్రత్తలు పొల్యూషన్ నుంచి, డస్టు వీటి దగ్గర నుంచి మనం దూరంగా ఉంటూ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడటం వల్ల కూడా మనకి ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మందులు చెప్పినట్టు వాడుతూ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆస్తమాకి మనకి డాక్టర్ కేర్ హోమియోపతిలో శాశ్వత పరిష్కారం మనకు లభిస్తుంది.